ఓం గణానాం త్వాం గణపతిం అవామహే కవిం కవీనాభ్రమస్తమస్తమం జ్యేష్ఠరాజబ్రహ్మణాం బ్రహ్మణానుశృణ్వంత వేదసాదనం. మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓం భూర్భువస్సదసవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇప్పుడు మనం క్రోధీకృత నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి మీ టీవీ ప్రేక్షకుల కొరకు గ్రహానుకూలత ఉచ్చస్థితి కానీ నీచస్థితి కానీ ఆగస్టు మాసం అలానే శ్రావణ మాసంలో ఈ యొక్క కన్యారాశి వారికి ఎలా ఉంటుంది, ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి, ఏ గ్రహం ఉచ్చస్థితిలో ఉంటుంది, ఏ గ్రహం నీచస్థితిలో ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ చెప్పటానికి ముందు ఈ కన్యారాశి వాళ్లకు స్వస్థానంలో కేతు ఉండటం వలన అకారణ కలహాలు, అనుకోని ఖర్చులు ఇలాంటివి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలానే ఈ కన్యా రాశి వాళ్ళకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మనం నక్షత్రాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఉత్తరా నక్షత్రం, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం 3 కలిసి ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ నామ నక్షత్రాన్ని అనుసరించుకొని ఈ జన్మ నక్షత్రం లేని వాళ్ళు, జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు ఈ నామ నక్షత్రాన్ని అనుసరించుకుంటే టకారంలో టో, పా, పీ, పూ, షం, అనా, నా, పే, పో ఈ అక్షరాలతోటి మన పేరు ఏదైతే మొదలైందో పార్థసారథి అని కానీ, భావని అని కానీ, ప్రహ్లాద అని కానీ ఇలాంటి ఏదైనా నామనక్షత్రాలతోటి మీ పేరు మొదలైతే వాళ్ళని మనం కన్యారాశిగా నిర్ణయించుకోవచ్చు. ఈ కన్యారాశి వాళ్ళకు గ్రహానుకూలతో కూడుకొని ఉంటే మనకి గ్రహానుకూలతలో ఈ యొక్క శ్రావణ మాసం బాగలేదని చెప్పుకోవచ్చు. బాగలేదని అంటే కొన్ని గ్రహాలు నిత్య స్థితిలో ఉండటం వల్ల అనుకోని ఖర్చులు, అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే మనతో స్నేహపూర్వకంగా ఉంటూ మన వెంట తిరిగే వాళ్ళే మనల్ని నమ్మించి మోసం చేయడం జరుగుతుంది. అలానే మనకు ఏదైతే బంధువుల నుంచి రావాల్సిన ఉంటాయో అవి మనకి సకాలంలో రాకపోవటం, మనస్పర్ధలు అవ్వటం, అకారాన గొడవలు అవ్వటం, అలానే మనశ్శాంతి లోపించటం, మనసు నిశ్చలత ఉండకపోవటం అనేది జరుగుతుంది. అలానే మనకి ఈ యొక్క కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం ఏంటంటే, ఎవరినైతే మీరు పూర్తిగా విశ్వాసంగా నమ్మారో వాళ్ళే మనవాళ్ళు అని అనుకున్నారో వాళ్ళు మనకి పూర్తిగా వైరంగా ఉంటూ మన దగ్గర నటిస్తూ మన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తాన్ని గ్రహించి మనకే వెన్నుపోటు పూడ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మనం చేయని తప్పుకు కూడా పరనిందలు పడుతూ అవమానాలను భరిస్తూ ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు మనకి చేయవలసిన పరిహారాలు చూసుకుంటే, బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయటానికి కూడా కుదరని పరిస్థితిలో విష్ణు సహస్రనామానికి సంబంధించిన ఒక పుస్తకాన్ని ఎప్పుడూ పాకెట్లో పెట్టుకొని మీ చేతికి ఒక గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది ఉంటే ఆ గ్రీన్ కలర్ థ్రెడ్ని మీ చేతికి ఇచ్చేసుకోండి. దయచేసి కొత్త వ్యాపార సంస్థలు కానీ, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ, లేదంటే మధ్యవర్తిత్వం కానీ, మార్కెటింగ్కి సంబంధించిన కొత్తవి ఏదైనా సరే ఉంటే ఈ నెలలో కొంచెం మీరు ముందుకు వెళ్లకుండా ఈ నెలలో ఆపుకొని వచ్చే మాసంలో ప్రయత్నించుకోవడం చాలా మంచిదని చెప్పేసి శుభసూచన. అలానే బుధవారం రోజు పెసలు నానబెట్టి, బుధవారం అనగా మంగళవారం నైటు, బుధవారం ఉదయాన్నే 1 గంటకు లేసి పెసలుని మనం 5 గుప్పెళ్ళు తీసుకొని ఒక బౌల్లో వేసి చక్కగా ఉదయం 5 దాకా నానబెట్టి, ఆ నానబెట్టినవి బాగా వడగట్టేసి పచ్చ పెసలని వడగట్టి దానిలో కొంచెం బెల్లం ముక్క పెట్టి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని స్మరించుకుంటూ
బుధవారం రోజు ఉదయాన్నే ఆవుకి మనం పెట్టి గోసేవ చేసుకుంటే చాలా మంచిది. ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః అది చదువుకోవచ్చు. లేదంటే శాంతాకార శ్లోకం చదువుకోవచ్చు. శాంతాకారం భుజగజైనం పద్మనాభం సురేశం విశ్వాకార గగనచతుర్స్యమేక వర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయన యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవారం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజనం శ్రీరంగధామేశ్వరం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురః శ్రీమన్మందకటాక్షలబ్ధవిధ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోకగుణం సర్జం వందే ముకుంద ప్రియం. ఇలా లక్ష్మీదేవి స్తోత్రం కానీ నారాయణమూర్తి స్తోత్రం కానీ స్మరించుకుంటూ ఈ యొక్క బుధ గ్రహానికి అనుకూలత ఏర్పడుతుంది. మీకు ఎలాంటి కష్టాలు ఉండవు. గోసేవ చేసుకోండి. మీకు బుధ ఏ విధంగా అయితే ఈ నెల ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటి నుంచి పూర్తి పరిష్కారము దొరుకుతుంది. జై శ్రీమన్నారాయణ.